2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి పర్ఫెక్ట్ ఇడ్లీ బ్యాటర్ తో టేస్టీగా ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూద్దాం. 1 కప్పు మినప్పప్పుకి 3 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. రెండిటిలో ఒకేసారి వాటర్ యాడ్ చేసి వీటిని ఒక 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. మినప్పప్పు 3 to 4 అవర్స్ తర్వాత ఈ విధంగా నానిపోయింది. ఇప్పుడు ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసుకునే పాత్రలో ఈ బ్యాటర్ ని వేసుకోవాలి. ఇడ్లీ రవ్వను కూడా ఒక 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసి రవ్వని ఈ విధంగా గట్టిగా పిండి మినపప్పు బ్యాటర్ లో వేసుకోవాలి. తర్వాత ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఓవర్ నైట్ ఇలాగే వదిలేయాలి. మార్నింగ్ కల్లా ఇడ్లీ బ్యాటర్ ఈ విధంగా రెడీ అయిపోతుంది. ఇప్పుడు కావాల్సిన వారికి ఒక బౌల్ లో తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. సాల్ట్, సోడా, ఉప్పు, కొన్ని వాటర్ యాడ్ చేసుకొని బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో వాటర్ యాడ్ చేసి ప్లేట్లకు ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా వేసుకొని ఇడ్లీలను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి.